ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సన్న బియ్యానికి తెలంగాణ సర్కార్ బోనస్ ఇస్తూ ఉండడంతో అక్రమాలకు తెరలేపారు కొందరు కేటుగాలు. పొరుగు రాష్ట్రం నుంచి భారీగా సన్నబియ్యం తెచ్చి ఐకేపీ సెంటర్స్ లో విక్రయిస్తున్నారు. నల్గొండ జిల్లాలో సన్నబియ్యం దందాపై స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సన్నబియ్యం పండించే రైతులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న బోనస్ కొంతమంది అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున ధాన్యం తీసుకొచ్చి తెలంగాణలో విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో మిల్లర్లు, దళారులతో అధికారులు కుమ్మక్కయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో వర్షాలు కురుస్తూ ఉండడం వల్ల ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. దీనిని సాకుగా చూపి అక్కడి రైతులకు క్వింటాలుకు 1800 రూపాయలకు మించి దక్కటం లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం బియ్యానికి 2320 రూపాయలు మద్దతు ధర ఇస్తోంది. ఇక సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయలు బోనస్గా ఇస్తోంది. దీంతో ఏపీలో పెద్ద మొత్తంలో బియ్యం కొంటున్న వ్యాపారులు దాన్ని తెలంగాణకు తెచ్చి అమ్ముతున్నారు. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని చెండూరు, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, తిరుమలగిరి, కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతాలలోని రైసు మిల్లులకు బియ్యం రప్పిస్తున్నారు. అక్కడి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి రైతుల ముసుగులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంలో అక్రమార్కులతో కొంతమంది పౌర సరఫరాల సిబ్బంది, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం ఏపీ నుంచి బియ్యంతో వచ్చిన 25 లారీలను చింతలపాలెం మండలం దొండపాడు వద్ద పట్టుకున్నారు పోలీసులు. ఒక్కో లారీలో 25 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయి. ఈ లారీలు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ముక్త్యాల నుంచి బియ్యం లోడుతో లారీలొచ్చినట్టు గుర్తించారు. తొలుత డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. అయితే తరువాత వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టడంతో విమర్శలకు దారితీసింది. బియ్యం రవాణా చేసే ముఠాలతో అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలోని తెనాలి, మచిలీపట్నం, పామర్రు ప్రాంతాల నుంచి కూడా తెలంగాణకు సన్న బియ్యం భారీగా వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణలోని ఆ బియ్యం పండినట్టు చూపి అధిక ఎంఎస్పీతో పాటు బోనస్ కూడా కాజేస్తున్నారు కేటుగాళ్లు. ఇకనైనా ఇటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వెయ్యాలని కోరుతున్నారు జనం.